హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయమందు మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి రెండు చోట్ల నుంచి ప్రభు యొక్క లేఖనాన్ని మనం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము తీసుకున్నాను, చదవాలి. రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. చదవండి. రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయమే, మొదటి నుండి చదువుకుందాం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా సోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత దూతలు రాజునొద్దకు వచ్చిరి. చాలయా. అలాగనే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు ఎందుకు స్వస్థత కలగకపోవచ్చున్నది? చాలయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, దయామేడ, నీకు వందనాలు. ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడా? గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా అన్న 2 ప్రశ్నలు ఈ దినం మేము చూస్తూ ఉన్నాం. నా తండ్రి, రాయబడిన లేఖనము నీది, పరిశుద్ధాత్మ ప్రేరణతోటి రాయబడి ఉన్నది. నాయనా, మేము ఒక మానవుడిగా ఇక్కడ నిలబడి ఉన్నా నా తండ్రి, మేము చదవగలము కానీ ఆ ప్రత్యక్షతను పొందుకొనుటకు, ఆ లేఖన భావమును మాకు తెలుపుటకు నీ ఆత్మ సహాయం మాత్రమే మాకు కావాలి తండ్రి. మా యొక్క జ్ఞానముతోని మేము నా ప్రభువా ఈ లేఖనమును పరిశీలిస్తే అది తప్పవుతుంది నా ప్రభువా. అయితే నీ ఆత్మతోటి మీరు మాకు బోధించినట్లయితే అది ఎన్నటికీ సత్యమై ఉంటుంది ప్రభువా. నీకు వందనాలు. కాబట్టి నీ నామమున మేము కూడి ఉన్నాం. గొప్ప పరిశుద్ధాత్మలకు మా మధ్యలో ఉన్నారు, మాలో ఉన్నారు. కాబట్టి ఈ వాక్యమును మీరు తీసుకొని మీరే మాకు మాట్లాడి ఈ దినముకు సంబంధించిన ఆహారాన్ని మాకు దయచేయమని
దాన్ని తిని మేము నిత్యము శక్తి గల వారిగా ఉండి నీలో జీవించులాగున సహాయము చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చదువుకున్నాం? 2వ రాజులు 1వ అధ్యాయము 1వ వచనములు మనం కొన్ని చూసాం. అది ఒకవైపు చేత పట్టుకోండి. రెండవది ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదివాం. అది కూడా ఒకవైపు పట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడ ప్రజలకు దేవుడు ఏదో చేయాలని, వారి మంచి కొరకు ప్రభువు వారిని ఉద్ధరించాలని చూస్తుంటే, మానవులైన మనము ప్రభువును సంధించకుండా, ప్రభు మాటను వినకుండా, ప్రభు వైపు మన దృష్టి చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైన వాటి వైపు మన కనులెత్తి అవి ఏమన్నా మనకు సహాయము చేస్తాయేమో అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ నిజానికి సహాయము జీవము గల దేవుడి నుంచి మాత్రమే మనకు వస్తుంది. ఇది తెలుసుకోలేక మనం ఏం చేస్తామన్నామంటే తెలిసిన నిర్లక్ష్యంతో ఈ లోక సంబంధమైన వాటి కొరకే పరిగెడతా ఉన్నాం. ఇక్కడ మనకు ఒక చక్కని పాఠం ఉన్నది. దయచేసి శ్రద్ధగా వినండి. ఉన్న కొంత ఇబ్బంది అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. చూడండి, అహబు అనే ఒక రాజు, ఇశ్రాయేలీలకు రాజు. అతని భార్య యెజబేలు. ఆమె అన్యురాలు. ఇశ్రాయేలీయులనే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు వారికి పుట్టే పిల్లలు దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అహబు ఇశ్రాయేలీయులకు రాజు. అహబు యెహోవా అనే దేవుని సేవిస్తూ అతని ఆజ్ఞల ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారం నడవాల్సిన కుటుంబం అది. ఈ అన్యురాలైనటువంటి అతని భార్య యెజబేలు ఆమె పేరు. ఆమె అన్నదేవతలను పూజించేటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆమె. వీళ్ళిద్దరూ అసలు మ్యారేజీ చేయాల్సుకోవాల్సిన అవసరము లేదు. అయినను అహబు ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు అహబు యొక్క మనసంతా కూడా తన భార్య ఎట్లా చెప్తే ఆ విధంగా నడుచుకున్నాడు అతను. తద్వారా దేవుని ఉగ్రతకు గురి అయ్యాడు. అలా నడిపించినందుకు యెజబేలును కూడా దేవుడు శపించి వారిద్దరు కూడా మధ్యస్థంగానే మరణమైపోతారు అని దేవుని దాసుల ద్వారా హెచ్చరించి వారికి మరణము సంభవించింది. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. అహబు, చదవండి. అహబు మరణమైన తరువాత వారి కొడుకు రాజుగా మళ్ళీ వచ్చాడు. హల్లెలూయా. అది పట్టుకోండి, చదవండి. ఆయన కొడుకు ఎవరు? చాలు. చూడండి, వారి కొడుకు ఎవరు? అహజ్యా. అహబు యొక్క రాజు కొడుకు అహజ్యా. సరే, ఇతను పరిపాలనకు వచ్చాడు, పరిపాలన చేస్తున్నాడు. సేమ్ వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా అయితే చేశారో అలాంటి పరిస్థితులనే నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ నడుస్తూ ఒకరోజు ఏమయ్యాడంట, తన మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగి అయి ఉన్నాడు. పొరపాటున కింద పడి రోగి అయి ఉన్నాడు. తర్వాత చూద్దాం.
అలా రోగి అయ్యి ఆ రోగము పోవటంలే. అప్పుడు అతను యాక్చువల్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అతను ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎవరున్నారు? అతని దగ్గరికి అతను వెళ్ళాలి. కానీ ఇతను ఏం చేస్తా ఉన్నాడు? ఎక్రోను దేవతయకు బయల్జెబూబునొద్దకు. అరే, నేను రాజును, నాకు రోగం వచ్చింది, ఈ రోగం పోవటం లేక వైద్యులు ఎన్నో విధాలుగా నాకు పరిచర్యలు చేశారు, అయినను రోగం తగ్గటం లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి, నా రాజ్యంలో ఉన్నటువంటి నాకు అనుకూలమైనటువంటి ఆ యొక్క మంత్రులను కానీ లేకపోతే ప్రధానులను కానీ పెద్దలను కానీ పిలిచి, మీరు వెళ్ళి ఎక్రోను దేవతయకు బయల్జెబూబునొద్దకు పోయి నాకు ఈ వ్యాధి పోతుందా పోదా, నేను స్వస్థపరచబడతానా లేకపోతే నాకు ఈ రోగం పోదా, మీరు వెళ్ళి ఆ ఎక్రోను అనే ప్రాంతంలో, అది యెజెబెలు యొక్క ఏంటిదంట స్థలం. యెజెబెలు ఇంతకుముందు కొలుస్తున్నటువంటి బయల్జెబూబ్ అనే దేవత దగ్గరికి వెళ్ళి, మా అమ్మోళ్ళు పూజించారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకొని రండి అని పంపుతా ఉన్నాడు తన దూతలను, తన దగ్గర ఉన్న పెద్దవారిని. వీళ్ళు మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నారు. రాజు ఆజ్ఞను పొందుకొని మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులకు వారిని నడిపించటానికి ఎప్పుడు దేవుడు ఒక ప్రవక్తను నియమించి ఉంటాడు. ఒక ప్రవక్త కాలం ముగియబడగానే ఇంకొక ప్రవక్త వస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రవక్త లేకుండా తన జనులను దేవుడు నడిపించలే. నీకు ఏది కరెక్టో ఏది చెడ్డో తెలియజేసే దేవుని దాసుడు ఆ రాజ్యంలో తప్పకుండా ఉంటాడు. రాజు ఉండొచ్చు, న్యాయాధిపతులు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, కానీ ప్రవక్త కూడా ఉంటాడు. ప్రవక్తదే ఫైనల్ మాట. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను మహిమ కలను గాక. ఏలే చుట్టం లేదు, ఇంకొకరు చుట్టంలే, ఎవరు చుట్టంలే. కానీ ఈ తతకమంతా యెహోవాగాడు ఆ యొక్క అహజ్యా కిటికీ నుంచి పడి రోగం పోగొట్టుకోవాలి అర్థం కావటం లేక పోయి, నా తల్లిగారి యొక్క దేవత బయల్జెబూబు, అది ఎక్రోన్లో ఉంటుందిరా, ఎక్రోన్ అనే ప్రాంతంలో మీరు పోయి విచారించుకొని రాపోనరా. ఇవన్నీ ఎవరు గమనిస్తూ ఉన్నారు? దేవుడే గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను చేసే ప్రతి పని కూడా ఎవరు గమనిస్తూ ఉన్నారు? దేవుడు తప్పకుండా గమనిస్తున్నాడండి. మనం అనుకోవచ్చు ఆయన ఆడ చూస్తున్నాలే అని, కానీ అంత చూడకుండా ఉండే దేవుడు కాదనండి. ఆయనకు అసలు మరుగై ఉన్న స్థలము అంటూ ఏది లేదు. ఇక్కడ వినాలి, ఇక్కడ చూడాలి. ఆయనకు మరుగై అంటూ ఉన్న స్థలం ఏది లేనే లేదండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చెను. ఈ ఏలియా ఎక్కడివాడు? తిష్బీయుడు అనే వంశము నుండి, లేకపోతే అక్కడి నుంచి వచ్చిన వాడు. హల్లెలూయా. ఈయన ఏలియా ఆ దినానికి ప్రవక్త. వాళ్ళ నాన్న అహజ్యా నాన్న అహబు, యెజెబెలు ఉన్న కాలానికి కూడా ప్రవక్త. హల్లెలూయా. అసలు ఈ అహబు రాజు పరిపాలిస్తున్న టైంలోనే ఈ ఏలియా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కాబట్టి ఈ కొడుకు అహజ్యా కూడా ఈ ఏలియా గురించి తప్పకుండా తెలిసే ఉన్నది. ఆయనను కూడా సంప్రదించకుండా ఆ యొక్క పక్క దేవత, చూడను వినను కళ్ళు లేని దేవత, చూడ దానివల్ల ఏ ప్రయోజనము లేనటువంటి ఒక దేవత దగ్గరికి దూతలను పంపిస్తుంటే దేవుడు దాన్ని చూసి ఎవరిని పిలుస్తూ ఉన్నాడు?
తన ప్రవక్తను పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. తన దైవజనుణ్ణి పిలుస్తా ఉన్నాడు. తన ఆత్మతోటి నింపి తన ప్రజలకు మేలు చేయడానికి నియమించిన ప్రవక్తను ఆయన పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియాను పిలిచి ఇలాగూ సెలవిచ్చను, నీవు లేచి సోమ్రోను రాజు అంటే అహజ్య పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము. ఆ దూతలను రాజు దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి? ఈ మార్గ మధ్యలో వెళ్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లనుము. ఏమ్రా, ఇశ్రాయేలు దేశములో ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు అన్నవాడు లేడా? ఏంటంట? ఇశ్రాయేల్ ప్రజలలో దేవుడు అన్నవాడు లేడా? అట్లా లేడనుకొని మీరు ఎక్రోను దేవతైన బయల్జెబూబు వద్దకు వ్యాధి పోతుందా పోదా అని విచారించాలని మీరు పోతున్నారా? మరి మీలో దేవుడు లేడా? హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. దేవుడు ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? లేడనుకొని చూడండి ఎక్కడికి వెళ్తా ఉన్నారు. ఆయన్ని తిరస్కరించి వారి దేవుణ్ణి తిరస్కరించి వేరే చోటికి వెళ్తూ ఉంటే అప్పుడు దేవుడు చలవిస్తూ ఉండు, నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు. వ్యాధి వచ్చింది, వ్యాధి వచ్చిన ఎక్కడ పెడతాం చెప్పాలి? మంచం మీద పెడతాం. కాబట్టి మంచం ఎక్కిండు, ఏంద్ర మంచం మీద పడుకుంటే వ్యాధి, రోగం. ఇక నువ్వు ఆ మంచం మీద నుంచి దిగవు, నువ్వు నిశ్చయముగా ఏమవుతావు? మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు రిటర్న్ వచ్చారు. అరే ఇంకా అక్కడ దాకా పోవటం ఎందుకు, ఇంకా ఎక్రోను దేవత బయల్జెబూబు దగ్గరికి పోవటము ఎందుకు అని చెప్పి వాళ్ళు మధ్యలో రిటర్న్ అయ్యి మళ్ళీ రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఎందుకురా మీరు ఈ విధంగా మళ్ళీ రిటర్న్ వచ్చారు? ఇప్పుడే కదా మీరు వెళ్ళిందంటే వారికి ఏం చెప్తా ఉన్నారు? రాజుకు సావు కబురు చల్లగా చెప్తున్నారు. నువ్వు పంపించావు కరెక్టే, మేము మధ్యలోకి వెళ్ళాము. కానీ మధ్యలో వెళ్ళినప్పుడు ఏమైనది? ఏలియా మా దగ్గరికి వచ్చాడు, మన ప్రవక్త మన దగ్గరికి వచ్చాడు. మన దేశంలో మన దేవుడు లేడనుకొని నువ్వు అక్కడికి వెళ్తున్నావా? నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావంటాయా? నువ్వు ఎక్కిన మంచం నీకు దిగనే నువ్వు దిగవని బాంబు పేల్చారండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగనే ఇంకొకటి ఏం చదువుకున్నాము? గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా? ఒకవేళ గిలాదులో గుగ్గిలం ఉంటే, ఆ గిలాదులో వైద్యుడు ఉంటే మరి జనులు ఎందుకు స్వస్థత పొందలేకపోతా ఉన్నారు? ఖచ్చితంగా మందు ఉంది, వైద్యుడు ఉన్నప్పుడు స్వస్థత కలగాలి కదా. చూడండి, ఇక్కడ గుగ్గిలము వాక్యమై ఉన్నది, వైద్యుడు ప్రవక్త అయి ఉన్నాడు. మరి వాళ్ళు ఉండి కూడా ఆ వైద్యుడైన ప్రవక్తను మనము పట్టించుకోవటం లే, ఆయన దగ్గరికి మనం వెళ్ళటం లే, ఆయన చెప్పిన దాన్ని మనము వింటం లే. ప్రవక్త ద్వారా ఏ గుగ్గిలం అనే వాక్యమునిచ్చాడో దానిని మనము స్వీకరించటం లే. ఆ యొక్క మందును మన యొక్క కడుపులోనికి మనము తీసుకోవటం లే. తద్వారా ఏమవుతుంది? జనులకు స్వస్థత అన్నది కలగదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన ప్రవక్త మాటను మనము 100% విని పాటించాలి. ఆమేన్. హల్లెలూయా. మన కాలానికి సంబంధించిన ఆ కాలములో దేవుడు పంపిన మనిషి యొక్క మాటను మనం వింటే, ఆ మనిషిని మనం సంప్రదిస్తే, ఆ మనిషి ద్వారా మనకేమొస్తుంది? జీవం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆరోగ్యం వస్తుంది, స్వస్థత మనకు వస్తుంది, మనకు కావలసిన సౌకర్యాలు మనకు కలుగుతవి. ఆమేన్. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. ఆ విధంగా మన కాలానికి సంబంధించిన ప్రవక్తను మనము చూడక, ఆయన చెప్పింది వినక, మనం ఇంకేదో ఎక్కువన్న దేవతలాగా బయల్జెబూబులేగా బయట వాటిని మనం చూడాలనుకుంటే మన పాస్టర్ గారికి తెలవదులే. ఏంటంట, మన పాస్టర్ గారికి ఏమీ తెలియదు. మనం వాళ్ళ దగ్గరికి పోదాం, ఇల్లు దగ్గరికి వెళ్దాం, ఆ దేవత దగ్గరికి వెళ్దాం, ఈ దేవత దగ్గరికి వెళ్దాం అని మనం అనుకుంటాం. కానీ ప్రవక్త తెలవకపోయినా ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ దేవుని ద్వారా నీ దగ్గరికి వచ్చే మాట మరణమయ్యున్నది. అప్పుడు దేవుని ఒకసారి నువ్వు కాదనుకుని పక్కకి వెళ్ళి ఇంకేదో దేవత దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడాలని అనుకుంటే నీకు ఏం రాబోతుంది? స్వస్థత కాదుగా, నీకు మరణము. హల్లెలూయా. ఈ పాఠం మీద ఈ దినం మనము కొంత లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుడు నిత్యుడు అండి. ఇక్కడ వినాలి అందరూ. దేవుడు నిత్యుడు. ఆయన నిత్యుడని మనం ఎరుగుదాము. ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే ఏంటిది? ఎప్పుడు ఉండేవాడు. అది నిత్యుడు అంటే. ఆయనకు ఆరంభం అనేది లేదు, అంతం అనేది లేదు. నిత్యత్వం అనే దానికి ఆది అంతములన్నవి ఉండవు. హల్లెలూయా. ఎందుకనగా అది అనంతము. ఏంటిదంట? అది అనంతం. దానికి అసలు ఇంకా ఆది అంతం అన్నది లేదండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన మనస్సును, తన మార్గమును ఎన్నడూ మార్చుకొనడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. హల్లెలూయా. అయితే ఆయన జనులుగా మనము కూడా మానవ కల్పిత సిద్ధాంతాలను మనం ఒప్పుకోము. ఆయన జనులుగా మానవ కల్పిత సిద్ధాంతాలను మనము ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోమంటే అవి వాక్యానికి విరుద్ధము. ఏంటిదంటే, అరే ఇక్కడ ఒక తాయెత్తు కట్టుకోరా, లేకపోతే కాలికి ఒక నల్ల దారం కట్టుకోరా, ఇట్లా ఏవేవో, లేకపోతే ఆ ఇంటికి ఒకటి ఏదైనా ఒక దిష్టి బొమ్మను కట్టేరా, ఇట్లా మనము ఏవేమో ఉంటాయి. అవన్నీ ఏంటి అంటే మానవ కల్పిత సిద్ధాంతాలు. అయితే నువ్వు గీన ఒక దేవుణ్ణి జనులుగా నువ్వు ఉంటే వాటిని ఎంత మాత్రం ఒప్పుకోవు. కారణము అవన్నీ వాక్యానికి విరుద్ధము. అందుకనే దేవుడు మరియు ఆయన వాక్యం ఒక్కటేనని మనం నమ్ముతాము. ఆయన వాక్యము ఒక్కటేనండి. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించడం మనం చూసాము. ఆ దేవుడు రంగం మీదకి వచ్చి దేనినైతే వాగ్దానం చేశాడో ఇక ఆయన దాని విషయంలో ఎన్నడూ రాజీ పడడు. నీకు ఒక వాగ్దానం చేశాడంటే దాని విషయంలో మళ్ళీ దేవుడు ఎన్నడూ రాజీ పడడండి, మరచిపోడు. ఒకసారి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఎన్నడూ అది మారదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏదేని తోటలో మొదటిసారి పాపం జరిగినప్పుడు మానవాళి కొరకు దేవుడు ఒక నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నశించిపోయిన తన కుమారుణ్ణి విడిపించి తిరిగి తనతో సహవాసమును ఆయన పునరుద్ధరించగలగాలని ఆయన అనుకున్నాడు. అందుకొరకు ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అది రక్త ప్రోక్షణ మార్గము. తిరిగి మానవుణ్ణి తనతో సమాధానపరచుకోవాలని ఒక మార్గం ఏర్పరిచాడు. ఆ మార్గం ఏంటిదంట? రక్త ప్రోక్షణము. అది ఎన్నటికీ మారిపోదు. అది లేఖనమును వెంబడించును, అది ఎన్నటికీ మారిపోదు. ఎందుకంటే అది దేవుని నిర్ణయము. అది రక్తము ద్వారా జరుగునని ఆయన వాగ్దానం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దానిని మనం మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం మానవుడిగా. దేవుడు నీ యొక్క పాపం పోవాలంటే, నువ్వు తిరిగి దేవునితో సహవాసం కావాలంటే ఏం జరగాలి? రక్త ప్రోక్షణ అన్నది జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. నువ్వు గొర్రెను, మేకపిల్లను, ఎద్దులను తీసుకొచ్చి
వధించాల్సిందే. లేదా దాని ప్లేస్లో వచ్చినటువంటి, దానికి నిజస్వరూపంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల నువ్వు వధిస్తూ ఉన్నావు. ఆ రక్తాన్ని నీవు అంగీకరించాల్సిందే. అప్పుడే నీ పాపానికి క్షమాపణ, అప్పుడే దేవునితో నీకు సహవాసం, అప్పుడే మీరిద్దరు కలిసి ఒకటే ప్లేస్లో నివసించగలరు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే ఈ మానవులు ఏమనుకుంటారంటే అది కాదు, ఆ మార్గము కాదని ఆ మార్గాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దానిని విద్యాభ్యాసముగా చూస్తూ ఉన్నాం. మనం ఒక సంఘశాఖగా దాన్ని తయారు చేయాలని చూస్తూ ఉన్నాం. ఇంకా ఆదాము తప్పు చేసి ఆ అంజురపు కట్టడలు కట్టుకున్నట్టుగా మనము మానవ పద్ధతుల చొప్పున యేసుక్రీస్తు రక్తం లేకున్నా పర్వాలేదు, మనము పరలోకానికి వెళ్ళొచ్చని ఒక రకంగా మార్చాలని మనము ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకమంతా. కానీ అది అన్నిటికీ మారలేదు. ఆమేన్, హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఉంది. ఇంకా చివరి వ్యక్తి వచ్చేంత వరకు అలానే ఉంటుందండి. మిగతా జనాలు యేసుక్రీస్తు రక్తమే ఎందుకు అంగీకరించాలి, మా పాపం పోగొట్టుకోవాలంటే మేము యాగాలు యజ్ఞాలు అవి ఇవి దాన ధర్మాలు చేస్తే పోతాయిలే అని తమ సొంత మానవ పద్ధతులను తయారు చేసుకొని వెళ్ళాలని చూస్తున్నారు కదా, అది అన్నిటికీ పని చేయదు. దేవుడు నిర్ణయించిన ఒకటే ఒక మార్గము, రక్త ప్రోక్షణ మార్గము. ఆమేన్, హల్లెలూయా. సహవాసం చేసే ఏకైక చోటు రక్తము కిందనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మానవుని కొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను. దేవుడు దాని యందు నిలిచి ఉండుటకు మానవుడు తిరస్కరించినట్లయితే వాడికి మరణం ఉన్నది. అది ఏంటిదంట, మానవుడి కొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పరిచిండు. కానీ మానవుడు దాని యందు నిలబడక తిరస్కరిస్తే ఏమవుతుంది? ఏమవుద్ది? మరణమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన మార్గంలో నువ్వు నిలవక దాన్ని తిరస్కరిస్తే అప్పుడు దేవుడికి అడిగే హక్కు ఉంటుంది, నిన్ను ప్రశ్నించే హక్కు ఉంటుంది. చూడండి, కనుక దాని విషయమై ప్రశ్నించడానికి దేవుడికి ఒక హక్కును కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ దినాన్ని నుంచి ఈ దినానికి కూడా ఆయన ఎందుకు నువ్వు ఆ విధంగా పక్కకు పోయావు? ఆమేన్, హల్లెలూయా. నేను నీ కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిచా, మరి ఆ మార్గాన్ని నువ్వు కాదని నువ్వు పక్కకి వెళ్ళి ఎందుకు? వై? హల్లెలూయా. ఇప్పుడు అదే వాళ్ళను కూడా అడిగింది, ఎందుకు నా జనులకు స్వస్థత కలగటం లేదు? దేవుడు అనేవాడు లేడనుకొని ఎందుకు నీవు ఎక్రోన్ దగ్గర బయలుదేరు దగ్గరికి వెళ్తున్నావు? ఎందుకు? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఇప్పుడు నిన్ను అడిగే హక్కు ఆయనకు ఉన్నదండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనం లేఖనం ఏమని చదువుకున్నాం? అహాబు మరణమైన తరువాత అనే దానితో మనం ఆరంభమైంది. ఇప్పుడు చూడండి, అహాబు ఒక దుష్టరాజు. ఈ అహజ్యా అనే వాళ్ళ నాన్న అహాబు ఒక దుష్టరాజు. అతను ఇశ్రాయేలీయుడే, ఇశ్రాయేలీయులకు రాజే. కానీ ఎటువంటి వ్యక్తి? దుష్టరాజు, సరిహద్దు విశ్వాసి. ఇంకోటి చూడండి, ఏది సరైనదో ఎరిగిన వాడే. ఎందుకంటే ఇశ్రాయేలీయుడు ధర్మశాస్త్రం తెలిసినవాడు, ఏది సరైనదో ఎరిగిన వాడే. కానీ దాన్ని చేసే ధైర్యం మాత్రం లేనివాడు. ప్రవక్త చెప్తా ఉండ మాట ఏంటిదంట? ఏది సరైనదో నీకు తెలుసు, కానీ దాన్ని చేసే ధైర్యం మాత్రము లేదు. సరైనది తెలిసి కూడా దానిని చేయలేని పిరికివాడు. ఎందుకంటే పక్కన ఎవరున్నారు? భార్య. ఆమె ఎట్లా చెప్తే అట్లా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని తలంచుచున్నాను. మనం జీవిస్తున్న ఈ క్రైస్తవ సమాజం అనేక మంది అహాబులను ఈ దినం మనం కలిగి ఉన్నాం. క్రైస్తవ సమాజంలో కూడా ఇటువంటి అనేక మంది అహాబులను ఈ దినం మనము కలిగి ఉన్నామండి. ఏంటిది? సరైనది ఏదో నువ్వు ఎరిగినావు, కానీ దాన్ని చేయటానికి నీ దగ్గర ఏం లేదు, ధైర్యం లేదు, పిరికివాడిగా ఉన్నావు. అలా ఉంటే అహాబుకు పట్టిన గతే మనకు
పడుతుందండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవునికి జీవితం సమర్పించాలని తెలుసు. మనకేం తెలుసు? దేవునికి జీవితం సమర్పించాలని తెలుసు. దేవుని ఆత్మతో నింపబడాలని తెలుసు. చూడండి, బైబిల్ బోధనలను వెంబడించాలని మనకు తెలుసు. అయినా వాటిని చేయుటకు తగిన ధైర్యము, తెగువ మనకు లేదు. అహాబు లాంటి అటువంటి వ్యక్తులకు అది ఉండదండి. అక్కడే వచ్చింది సమస్య. ఎన్ని మనకు తెలుసు, కానీ ఆ ధైర్యం, తెగువ అన్నది మనకు లేకపోవటం వలనే ఈ దినము సమస్యల్లో మనం ఉంటా ఉన్నాం. సంగమా, జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలను. సొదొమలో కూడా సరిగ్గా అలాంటి సంభవమే ఉంది. ఎక్కడ ఉంది చెప్పాలి? ఎక్కడ ఉంది? సొదొమలో కూడా అటువంటి సంభవమే ఉన్నది. అది ఇప్పుడు మనకు గుర్తుకొస్తా ఉన్నది. ఇప్పుడు చూడండి, సొదొమ, గొమొర్రా అనే పట్టణాలలో ఎవరు కాపురం ఉంటా ఉన్నారు? అప్పట్లో నీతిమంతుడైన లోతు కాపురం ఉన్నాడు. సొదొమలే కదా లోతు కాపురం ఉన్నది. చూడండి, సొదొమ వారి పాపమును బట్టి లోతు నీతిమంతుడే. హల్లెలూయా. లోతు ఎటువంటి వాడు? నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తున్నప్పుడు కాదు, లోతు నీతిమంతుడు కాదని చెప్పడానికి మనం ఎవరం? మనకు శక్తి సరిపోదండి. కాబట్టి దేవుడే లోతు నీతిమంతుడని చెప్తా ఉన్నాడు. కాబట్టి సొదొమ వారు పాపం చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పాపం అంటే అన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి వారిని బట్టి నీతిమంతుడు లోతు దినదినము తన ప్రాణాన్ని బాధ పెట్టుకుంటా ఉన్నాడు. అయ్యో, ఈ చర్లపల్లె ప్రజలు ఇట్లా చేస్తున్నారా, అట్లా చేస్తున్నారా, అయ్యో ఈ చర్లపల్లె ప్రజలు ఈ విధంగా చెడిపోతూ ఉన్నారే, నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారే అని బాధపడుతూనే ఉండు దినదినము. అయితే ఆ నీతిమంతుడు ఏం చెప్పగలడు? ఎలాగంటే అతనికి ఏది ఒప్పో ఏది దుష్టకార్యమో తేటగా తెలుసు. నాకెళ్ళి చూడాలి అందరూ. హల్లెలూయా. ఏది దుష్టకార్యమో ఏది తప్పో తెలుసు. ఇంకొకటి, కాబట్టి ఈ నీతిమంతుడిని లోతు ఆ దుష్ట కార్యములలో కానీ ఆ తప్పులలో కానీ ఎన్నడూ పాల్గొనలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నడూ వాటిలో పాల్గొంటాంలే. దానివలన అతడు నీతిమంతుడయ్యను. ఆమేన్. హల్లెలూయా. అయితే రెండో విషయం ఏంటంటే, సొదొమ దేశంలో జరుగుతున్న పాపిష్టి కార్యములను తప్పు అని చెప్పే ధైర్యం అతనికి లేదు. అది ఆ దుష్టకార్యములలో ఇతనేం పాలు పంపులు పొందుకోవటం లేదు. వాడికి దూరంగానే ఉండి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ ప్రజల యొక్క పాపములను, అరే ఇది పాపము, ఇది తప్పు అని ధైర్యంగా చెప్పే ధైర్యం అతనికి లేదు. తాను ఒప్పింపబడను, కానీ జనులను ఒప్పింపులోనికి నడిపించలేని పిరికివాడు. ఏం చేస్తాడు పాపం? చూడు, పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి ఈ దినము ఆశ్చర్యపడాల్సిన పని లేదండి. ఇప్పుడు దేశమంతా సొదొమ గొమొర్రాల వల్ల తయారైనది. ఈ ప్రపంచమంతా ఎట్లుంది? సొదొమ గొమొర్రాలాగానే ఉన్నది. భయంకరమైన పాపముతో ఈ దేశమంతా, ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా ఈ దినము నిండి ఉన్నది. దేశమంతా అనేక మంది లోతులను కూడా నేడు కలిగి ఉన్నది. దేశమంతా సొదొమ గొమొర్రాల వల్లే ఉంటే ఆ సొదొమ గొమొర్రాలు ఎవరు ఉండాలి? లోతు కూడా ఉండాలి. కాబట్టి ఈ దినం కూడా అనేక మంది లోతులను మనం కలిగి ఉన్నాం. ఏంటిది? వాళ్ళు పాపం చేయరు, పరిశుద్ధంగానే ఉంటారు. కానీ ఇతరులను అరే ఇది తప్పురా, ఇది ఒప్పురా అని చెప్పే ధైర్యం మాత్రం వాళ్ళకు లేదు. అది ఈ దినం మనము వెనకబడి ఉండటానికి కారణం. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని, ఆయన శక్తి ఇదివరకు ఎలాగ పనిచేసిందో నేడు కూడా అలాగే పనిచేస్తుందని తెలిసి ఒప్పింపబడి కూడా దానిని ధైర్యముగా సంఘ వేదికల మీద చెప్పుటకు మనం జంకుచున్నాము. అది దేవుడు తప్పకుండా నిన్న నేడు నిరంతరం ఎట్లా ఉన్నాడు, ఈరోజు కూడా అలాగనే ఉన్నాడని గట్టిగా మనము చెప్పలేకపోతా ఉన్నాం. సనా మంచి కూర్చో.
హల్లెలూయా. కాబట్టి బలిపీఠం మీద నిలబడి పాపాన్ని ఖండించలేనంత పిరికి వారుగా ఉన్నారు. అది బలిపీఠం మీదకి వస్తే ఏ విధంగా ఉండాలంట? పాపాన్ని ఖండించగలిగే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పిరికి వారిగా మనము ఉండకూడదండి. కాబట్టి వీటన్నిటికీ విరుగుడు ఒక్కటే, అది యేసుక్రీస్తు యొక్క రక్తం కిందికి రావటమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అహాబు కొడుకు అనువాడు, అహాబు కొడుకు, ఇతని గురించి చూద్దాము. ఈ అతడు ఒక నులివెచ్చని ఇంట్లో పెంచబడిన వాడు. ఎక్కడ పెంచబడ్డాడంట? ఒక పక్కనేమో అహాబు ఇజ్రాయేలీయుడు, యెజబేలు అన్యురాలు. ఆ రెండు కుటుంబాలు కలిసాక ఏమైనవి? నులివెచ్చని కుటుంబము అయింది. ఇటు చల్లగా లేడు, ఇటు వెచ్చగా లేడు. ఇటు ఇశ్రాయేలీయుడు కాదు, అటని చెప్పి అటు అన్యుడు కాకుండా పోయింది ఆ కుటుంబం. నిలువెచ్చని ఇంట్లో పెంచబడిండు. అది పూర్తిగా క్రైస్తవ గృహము కాదు. అతని తల్లి ఒక అన్యురాలు. అతని తండ్రి సహవాసమును మీరి, చూడండి, అవిశ్వాసైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె విశ్వాసి కాదు, ఆమె అన్యురాలు. అటువంటి అపవిత్రమైన కలయిక లేకపోతే పొత్తు ద్వారా చెడ్డ గృహమునే తయారు చేయును. ఆమేన్. హల్లెలూయా. ఇది జాగ్రత్త చూసుకోవాలి. ఇది మనం ఒక అన్యురాలు ఒక క్రైస్తవుడు వివాహం చేసుకున్నట్లయితే ఏమవుతుంది? ఒక చెడ్డ గృహాన్ని తయారు చేస్తుందండి. అందుకనే మనం క్రైస్తవులనే వివాహం చేసుకుంటాం. కావచ్చు మన కులము ఒకటి కావచ్చు, కానీ ఈ కులములో ఉండి మనం క్రైస్తవాన్ని స్వీకరించాం, క్రీస్తుని మనము స్వీకరించాం. మనము మన కులం వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు క్రైస్తవులు కాకుండా లోక సంబంధంగా ఉండి లోక సంబంధమైన ఆచారాల పద్ధతులను పాటించేవారు ఉంటే వారిని మనం చేసుకోవడానికి వీలు లేదండి. లేదా ముందుగానే మాట్లాడుకొని మేము క్రైస్తవులం అండి, మగపిల్లవారమే కాబట్టి మా క్రైస్తవం ప్రకారమే ఆ స్త్రీ కూడా ఉంటాను అనే ఒప్పందం, వాగ్దానం చేసుకున్నట్లయితే, ముందు నిర్ణయం తీసుకున్నట్లయితే, ఆ ఒప్పందం మీద ఆమెను మనం పెళ్లి చేసుకున్నా ఆమె ఎన్నటికీ క్రైస్తవురాలుగానే ఉండాలి. మళ్ళీ తన తల్లి తండ్రి యొక్క ఆచార వ్యవహారాలను పాటించడానికి ఇంకా వీలు లేదు. అప్పుడు అది మంచి గృహం అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే, యెజబేలు కన్యరాలు, ఆమె విగ్రహాలను కొలిచేది. అహాబు ఒక ఇశ్రాయేలీయుడు, జీవము గల దేవుణ్ణి కొలిచేవాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఆ యెజబేలే ఇశ్రాయేల్ యొక్క దేవుణ్ణి అంగీకరించాల్సిన దానికి అహాబు ఏమయ్యాడు? ఆ యొక్క విగ్రహాలను కొలిచే భార్య వైపే వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ గృహం ఏమైనది? ఒక చెడ్డ గృహం అయి ఉన్నది. అతడి బిడ్డలను మంచిగా భక్తులు పెంచటం అసాధ్యము. ఏంటిదంట? ప్రవక్త చెప్తున్న మాటలు. అటువంటి ప్లేసులలో బిడ్డలను మంచిగా పెంచటము అసాధ్యమంట. విశ్వాసం మరియు అవిశ్వాసం ఒకటిగా పొసగలేవు. అలా ప్రయత్నిస్తే విఫలమే అగును. హల్లెలూయా. మరి అప్పుడు విశ్వాసంతో బలవంతుడిగా తండ్రి ఉన్నట్లయితే బిడ్డలు కూడా దైవికముగాను భక్తిలో పెరుగుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీకి అక్కడ కాదు, కానీ విశ్వాసం అందు ఎవరు బలవంతులుగా ఉండాలంట? తండ్రి బలవంతంగా ఉంటే బిడ్డలు కూడా దైవికముగా భక్తిలో పెరుగుతారు. అయితే ఇక్కడ ఈ తండ్రి అహాబు విశ్వాసమందు బలవంతుడు కాదు. ఇతనికి ధైర్యము లేదు. దేవుడు ఉన్నాడని అతనికి తెలుసు, అది ఆ దేవుడు యెహోవాని తెలుసు. కానీ ఇతని తల్లి యొక్క దేవతలు ఇంకా ఆ యొక్క రాళ్ళను రప్పలను కొలుస్తూ ఆ ఎక్రోను దేవత బయల్జెబూబును కొలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజు అహజ్యా తికమకబడిపోయి గందరగోళంలో పడి తన తండ్రి మరణించిన తర్వాత ఈ పిల్లవాని పరిస్థితి, రాజు యొక్క పరిస్థితి ఇంకా
ఎంతగానో దిగజారిపోయి తారుమారయ్యాడు. సత్యమైన దాన్ని తెలుసుకోలేని పరిస్థితిలోనికి అతడు వచ్చాడు. నేడు కూడా సరిగ్గా అలాంటి దృశ్యాలే దేశంలో కోకొలుగా ఉండటాన్ని మనం చూడగలము. ఎందుకంటే అటు క్రైస్తవ కుటుంబం కాదు, ఇటు లోకమే సంబంధించింది కాదు. అటువంటి గృహంలో పెంచబడ్డ వాళ్ళు ఏది దేవుడి దగ్గర సంప్రదించాలన్నా దెయ్యం దగ్గర సంప్రదించాలనో తేల్చుకోలేని స్థితిలో ఉంటారండి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. అటువంటి కుటుంబాలు ఈ దినము ప్రపంచంలో మనకు కోకొల్లుగా ఉన్నాయి. కుటుంబంలో ఒకరు ఈ మార్గంలో ఉంటే మరొకరు మరొక మార్గంలో ఉంటారు. ఒకరు ఈ దారిని వెళ్తుంటారు, మరొకరు ఇంకొక దారిని వెళ్తూ ఉంటారు. క్రైస్తవ పేరు మీద నేడు అనేక రకమైన చెడ్డ కార్యములు మరియు విచ్చలవిడిగా బాల్య నేరాలు జరుగుటలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎవరి పేరు మీద? క్రైస్తవం పేరు మీదనే. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎట్లా ఉందంట, భార్య ఒక పక్కకుంటే భర్త ఇంకొక మార్గంలో ఉంటారు, పిల్లలు ఒక మార్గంలో ఉంటే తల్లిదండ్రులు ఇంకొక మార్గంలో ఉంటే అక్కడ నేరాలు ఘోరాలు అనేవి ఎక్కువగా ఉంటాయని ప్రవక్త చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసుకోవాలి. అదేదనగా ఈ అహజ్యకు ఆ సింహాసనం, ఆ రాజరికము తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది. ఎట్లొచ్చింది? ఈ యొక్క అహజ్యకు ఎట్లా వచ్చింది? వారసత్వంగా రాజ్యము దక్కింది. ఒకరోజు అతడు మేడగది అంతస్తులు అటు ఇటు నడుస్తూ పొరపాటున కిటికీలో నుండి కింద పడిపోయాడు. ప్రవక్త చెప్తాడు, బహుశా తాగిన మైకములో అలా కింద పడిపోయి ఉండొచ్చును. బహుశా పై అంతస్తులో నుండి నేల మీద పడిపోవటం వలన అతని ఎముకలు విరిగి ఉండవచ్చును. తద్వారా అతనికి ఏదైనా జ్వరం అన్నది వచ్చి ఉండవచ్చును. ఏదేమైనా నయం కాని వ్యాధితో అతడు చిక్కుబడిపోయాను. ఏమైందంట? నయం కాని వ్యాధితో చిక్కుపడ్డాడు. అతను రాజు. రాజ్యంలో ఎంతమంది వైద్యులు ఉండరు? ఈ దినముకుంటే ఆ దినము కూడా ఆ యొక్క వారికి సంబంధించిన వైద్యంలో ఎంతో నిష్ణాతులు ఉన్నారు. కానీ నయం కాని వ్యాధులు అతడు చిక్కుబడిపోయాను. బహుశా నేడున్నంత వైద్య పరిజ్ఞానము, అధునాతన వ్యాధి చికిత్స వారికి లేకపోవచ్చు. ఇప్పుడు స్కానింగ్లని, సిజేరియన్లని అటువంటివి లేకపోవచ్చు. కానీ ఆనాటి వైద్యులు అతడికి చేయగలిగిన వైద్యమంతా చేసి ఉండొచ్చును. కానీ అతనికి ఏ ఫలితము దొరకలేదు. అందువలన అతడు మెరుగైన చికిత్స కొరకు వ్యాధిని బాపుకొనుటకు ఇంకొద్ది పెద్ద శక్తిని ఆశ్రయించాలనుకున్నాడు. కాబట్టి తన ముందు ఏ ప్రత్యామ్నాయం అతనికి కనబడలేదు. తుదకు అతడు తన పరిస్థితిని విషయమై తన తల్లికి కబురు పంపెను. అంటే తల్లి అంటే అప్పటికే చనిపోయింది. అంటే తన తల్లి కబురు పంపినాడు. తన తల్లి ఏ దేవతను కొలుస్తుందో ఆమెకు కబురు పంపుతా ఉన్నాడు. తల్లులైన వారికి ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉన్నది. ఏముందంట? తల్లులైన వారికి ఇక్కడ గొప్ప పాఠము ఉన్నది. హల్లెలూయా. సాధారణంగా బిడ్డ ఎప్పుడు తల్లి వైపే ఎక్కువ మక్కువ చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంట బిడ్డలు ఎక్కువ ఎవరి వైపు చూపుతారు? తల్లి వైపే మొగ్గు చూపుతారండి. తండ్రిని తల్లిని ఇద్దరిని పెట్టి అరే ఎవరి వైపు ఉంటారంటే టక్కున మమ్మీ అని కౌగిలించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కాబట్టి ఈ అహజ్య అతడు ఎక్కువ తన తల్లి దేవతకు బయల్జెబూబునొద్దకు విన్నపమును పంపెను. నేను బాగవుతున్నా బాగానే విన్నపము తన దూతల ద్వారా పంపుతా ఉన్నాడు. అక్కడ ఆ దేవత యొక్క విగ్రహం ఉన్నది. దూతలతో ఇలా చెప్పాడు, అక్కడున్న పూజారులను సంప్రదించండి, వారు వెళ్ళి నా రోగం కుదురుబాటు అగునో లేదో తెలుసుకొనొచ్చుటకు బయల్జెబూబు విగ్రహమునకు విచారణ చేయమని కోరండి. కాబట్టి వారు వెళుతున్నప్పుడు మీకు తెలుసా, అటువంటి ఒక వ్యక్తిని గురించి ఆలోచించండి. దైవ భయము కలిగి ఉండాల్సినటువంటి జనులు, యాక్చువల్గా అతను ఎట్లా ఉండాలి? దైవ భయము కలిగి ఉండాల్సిన జనులు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. సంఘము ఏ విధంగా ఉండాలి? దేవుని భయము కలిగి ఉండాల్సిన సంఘములో ఉన్న జనులు దేవుణ్ణి విడిచి అన్ని దేవతల వైపు మొగ్గు చూపిన అలాంటి వ్యక్తిపై
తమపై రాజుగా అధికారిగా కలిగి ఉన్నారంటే కారణము నులివెచ్చని స్థితి. ప్రజలు కూడా అసలు తిరస్కరించాలి, కానీ ప్రజలు కూడా ఎట్లా ఉన్నారు? నులివెచ్చని స్థితిలో ఉన్నారంట. కాబట్టి అలాంటి నులివెచ్చని స్థితి సంఘములో కూడా వచ్చింది. ఈ పాఠం మనకి ఎందుకు? సంఘము కోసం. హల్లెలూయా. అందువల్ల అటువంటి వారు తమపై అధికారులుగా ఉండు నిమిత్తము అనుమతించుచున్నారు. సంఘములు కూడా సేమ్ ఇలాంటి నిలువెచ్చని స్థితిలో వస్తూ ఉన్నాం. చూడండి, కాలములో పెద్ద మార్పు వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఆనాడు ఏం జరిగిందో ఈ దినం కూడా అదే జరుగుతున్నది. చూడండి, కాబట్టి మన పరిస్థితి మెరుగుపరుచుకున్నట్టుకు అన్ని ఆలోచనలు, వారి విగ్రహాలను ఆశ్రయించే అటువంటి వ్యక్తిని మనము అధికారిగాను దేశమును పాలించే అధిపతిగాను నియమించుకుంటా ఉన్నాము. ఈ దినము సంఘములు కూడా అదే జరుగుతూ ఉంది. మీకు తెలుసా, పరిస్థితులు ఎంత దయనీయంగా దిగజారిపోయినా తన జనులను దేవుడు తన ముఖమును మరుగుపరుచుకున్నట్లు కనిపించినా, చూడండి ఎట్లా ఉందంట, పరిస్థితులు ఎంత దయనీయంగా దిగజారిపోయినట్టు కనిపించినా తన జనులకు దేవుడు తన ముఖమును మరుగు చేసుకున్నట్టుగా కనిపించినా, అలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నీ వైఖరి మరి నీ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవటానికే దేవుడు కొన్నిసార్లు అలాగూ చేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వినాలి, నీ పరిస్థితి దిగజారిపోయింది, దేవుడు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నా ఆయన ముఖం మరుగు చేసుకున్నట్టుకున్నాడు, జవాబే రావటంలే. అట్లా అనిపిస్తుంది పరిస్థితి. కానీ దేవుడు ఏమని కోరుకుంటా ఉన్నంటే నీ వైఖరి ఎట్లా ఉంటుంది, నీ స్పందన దేవుని పట్ల ఏ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ అహజ్య కూడా అదే పరిస్థితి. చేయాల్సిందంతా సంప్రదించాల్సిన వైద్యులందరినీ సంప్రదించాడు, కానీ తన రోగం మాత్రం ఏమాత్రము ఏమిటిది బాగుపడటంలే. ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఎక్కడో దూరమున ఉన్న తన తల్లి కొలిసే దేవత దగ్గరికి పంపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సంఘం కూడా అంతే. ఒక్కోసారి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన పట్ల చూస్తూ ఉన్నంట. అసలు ఈ సిస్టర్, ఈ సోదరుడు, ఈ కుమార్తె, ఈ కుమారుడు నా పట్ల ఏ విధంగా స్పందిస్తాడో చూద్దాం. అప్పుడు మనం తలంచాల్సింది ఒకటే, అది ఎవరిని తలంచాలి? మనము యోబును తలంచుకోవాలి. హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు అక్కడ అడ్డం వచ్చినాయో చూడండి. యోబు ఏ విధంగా స్పందిస్తాడో చూద్దామని దేవుడు అనుకున్నాడు. యోబు యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందో చూద్దామని అనుకున్నాడు. కాబట్టి అపవాదికి ఏం చేశాడు? శక్తిని ఇచ్చేశాడు, పర్మిషన్ ఇచ్చేశాడు. నువ్వేమైనా చేయి, కానీ ప్రాణాన్ని మాత్రము ముట్టుకోకుండా. అనేకమైన రకముల వ్యాధి బాధలతోటి ఆయనను యోబుని హింసించినట్టుగా మనం చూస్తాం. కానీ యోబు దేవుని ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలే. హల్లెలూయా. ఎన్నడూ తన విశ్వాసం నుంచి పక్కకు ఒక మెట్టు కూడా దిగలేదండి. అది వైఖరి, ఆ స్పందన ఎలా ఉంటుందో. కాబట్టి ప్రతి దేవుని కుమారుడు పరీక్షించబడాలి, మరి సరిచేయబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన ప్రతి దేవుని కుమారుల్లోనూ ప్రతి దేవుని కుమార్తెలోనూ నిత్య జీవ కణం అనే ఒక చిన్న కణం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అది నీలో ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నువ్వు దేవుని వైపు మాత్రమే నిలబడి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కసారి దెయ్యము నిన్ను పలు విధాలుగా శోధించి అనేక కారణాలను నీ ఎదుట ఉంచుతుంది. ఏంటిదంట? అనేక కారణాలను ఎదుట ఉంచుద్ది. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ జీవకణము ఏమాత్రము తొట్టుపడదు. ఏమాత్రం అదేంటంట? తొట్టుపాటు కాదండి. దేవునిలో నుండి నువ్వు వైదొలిగిపోవు. దెయ్యము నీ ఎదుట ఏ విధమైన హేతువులు ఉంచినా వాటన్నిటిని కూడా నువ్వు తృణీకరిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదంటూ నువ్వు ఎంతగానో ప్రార్థన చేసినావు,
నువ్వెంతగానో మోకరించినావు, నువ్వెంతగానో కన్నీరు గార్చినావు, అయినా నీకు ఇంకా ఏమీ మంచి కార్యం ఒకటి లేదు నీ కుటుంబంలో. నీ కుటుంబం ఎదుగుదలే లేదు, నీ కుటుంబానికి ఇది లేదు, అది లేదు, ఇది లేదని ఈ కారణాలన్నీ దెయ్యం నీ ముందు తీసుకొచ్చి పెడుతుంది. అవన్నీ నిజమే, అవన్నీ సత్యముగా కనిపిస్తున్నాయి నీకు. కానీ నీలో గీన ఆ యొక్క జీవ కణం అన్నది ఉన్నట్లయితే, దెయ్యమా ఇవన్నీ కూడా ప్రభు నాకు ఎప్పుడూ ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దినాన వాటిని నేను తప్పకుండా పొందుకుంటాను. తొట్టుబాటు ఏమాత్రము కావండి. ఏంటి నీ కొడుకు ఎన్ని సంవత్సరాల నుంచి మంచంలో పడి ఉన్నాడు, ఇంకా బాగాటంలే, ఇంకా నువ్వు దేవుని పట్టుకొని విరేలాడుతున్నావా అనే కారణాన్ని నీ ముందు తీసుకొస్తాడు. కానీ మనం ఎన్నడూ తొట్టుపడమండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి నేను ఒక క్రైస్తవుడిని చెప్పుకునే వ్యక్తి ఇక్కడ ప్రసంగించడానికి నిలబడాలన్నా, కార్యాలయంలో పనిచేయాలన్నా, మరి విధముగానైనా నాయకుడిగా పిలువబడాలన్నా మొదట అతడు దేవుని ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడకుండా, దేవునితో తిరిగి జన్మించకుండా అతడు ఈ చోటికి రావటానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో ఉన్నాయండి. కాబట్టి ఆ అహజ్యా చేసినటువంటి ఆ ఎక్రోను దేవత దగ్గర సమాచారం తెప్పించుటకై మనుషులను పంపినని మనము చూశాం. అయితే ఎల్లప్పుడూ తానేమి చేస్తుండెనో దేవుడు కూడా ఎరిగి ఉండెను. అక్కడ ఆయనకు ఒక ప్రవక్త ఉండెను, అతని పేరు ఏలియా. అప్పుడు ఆయన ఏలియాతో ఆ దారి వెంట వెళ్ళి అక్కడ నిలబడి ఉండము, దూతలు ఆ దారి వెంట వచ్చేదరు. మీరు చూడండి, మీరు దేవుణ్ణి ఏది కూడా దాసలేడు. ఇంతకుముందు చెప్పిన దేవుడి నుంచి ఏది మనము దాసలేము. నువ్వు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మంచం మీద నుంచి నువ్వు దిగి మళ్ళీ రాలేవండి. మంచం మీద నుంచి నువ్వు దిగి రాలేవు, నిశ్చయముగా నువ్వు మరణమవుదువు. చూడండి, అలాంటి పర్యవసనము ఉంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయండి. హల్లెలూయా. కాబట్టి మనము ప్రభువుకు ఎందుకు అన్న క్వశ్చన్ను మనము కల్పించేవారిగా మనం ఉంటా ఉన్నాం. దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంటే నువ్వు ఇంకో చాటికి వెళితే దేవుడు మనల్ని ఒక దినాన నిలబెట్టి, ఎందుకు ఆ విధంగా చేసావు నా కుమారుడా అని అంటే, అప్పుడు మనం తల ఎక్కడ పెట్టుకోవాలి? మౌని అయి తల కిందికి వాల్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటిది లేకుండా, దేవుడు ఇశ్రాయేలులో లేడా, దేవుడు లేనట్టుగా నువ్వు దీన్ని చేసేదివా? చూడండి, గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా అన్న ప్రశ్నలు మనకి వేసినప్పుడు మనం ఏమైనా సమాధానం చెప్తాం? ఎందుకు మనం సమాధానం చెప్పలేకపోతాం అంటే, మన వాక్యాన్ని చూడకపోవటం వలన, ప్రవక్త మాటను మనము వినకపోవటం వలన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రవక్త ఒక మాట చెప్తాడు, ముగించుకుందాం. పునాది లేకుండా నీవెన్నడూ ఒక భవంతిని నిర్మించలేవు. అవునా కాదా? ఈ భవనం నిర్మించాలంటే ఏం కావాలి? పునాది కంపల్సరీ కావాల్సిందే. భవంతి కట్టాలంటే నువ్వు తప్పగా సరిగా పునాది వేయాలి. బైబిల్ ఆ పునాది అయి ఉన్నది. అపోస్తలులు ప్రవక్తలు బోధయే ఆ పునాది అయి ఉన్నది. బైబిల్ పునాది అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసము బైబిల్లో పునాదిగా ఉన్నట్టుగా మనం చేయాలి. అప్పుడు నీవు ఏ దేవతను, ఏ దేవుణ్ణి, లోకంలో ఉన్న ఇక ఇతర ఏ వాటిని కూడా నీవు ఆశ్రయించవండి. నువ్వు మరణమైతే నువ్వు రోగము ఇంకా పోవటం లేదు, అయినా పర్వాలేదు, పక్క వాటి గురించి నువ్వు ఏమాత్రమో పట్టించుకోవండి. నీ దేవుణ్ణి మాత్రమే నీవు అడుగుతావు. హల్లెలూయా. తద్వారా ప్రవక్త నీ దగ్గరికి పంపి నీకు తప్పకుండా స్వస్థతను ఆయన దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చూడండి,
ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఒక రోగి వైద్యం కొరకు ఎక్కడికి వెళ్తాడు? వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. పాపం నడవలేకుండా ఉన్నాడు. ఈ అహజ్యలాగానే అనుకో, మంచం ఎక్కున్నాడు అనుకో, అటునో ఇటునో చేసుకొని మెల్లిగా అతి కష్టం మీద వైద్యుని గది తలుపు దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడ దాకా వెళ్ళాడు? ఇప్పుడు ఇక్కడ వైద్యుడు కూర్చున్నాడు, ఆ తలుపు అక్కడ ఉంది, దాని దగ్గరికి వెళ్ళాడంట. ఇప్పుడు చూడండి, అతడు మరణకరమగు జ్వరముతో అచ్చట ఉన్నాడు. అప్పుడు అతని పరిస్థితిని గ్రహించి స్వయంగా వైద్యుడే ఇక్కడ నుంచి లేచి ఆ ద్వారం దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, పట్టుకొని చూస్తే జ్వరంగా ఉన్నది, ఇదిగో నా దగ్గర కొన్ని మందులు నువ్వు తీసుకోండి అని అడిగాడు. అప్పుడు రోగి అంటున్నట్టు, అయ్యా నా ఆరోగ్యం బాగా క్షీణించింది అని అంటే, సరే మీరు లోపలికి రండి, నీకు ఒక సూదిని ఇస్తా, ఒక టీకాను నేను ఇస్తా అని అంటే, అప్పుడు ఆ రోగి అంటుండంట, అయ్యా నీ మందు నాకొద్దు. రోగి ఏమంటున్నాడు? నీ మందు నాకొద్దు. గేట్ దగ్గరనే ఉన్నాడు, లేదా ద్వారం దగ్గరనే ఉన్నాడు. నీకు ఒక టీకా ఇస్తా, నీకు జ్వరం బాగా వచ్చి ఉన్నది, ఒక మందు నీకు కుచ్చాలి, ఒక టీకా నీకు ఇవ్వాలంటే ఆ రోగి ఏమంటుండు? నీ మందు నాకొద్దు. అప్పుడు వైద్యుడు, అయ్యా నువ్వు లోపలికి రాకుండా నేనేం చేయలేను, ఎందుకంటే నీకు టీకా వెయ్యాలి, లోపలికి వచ్చి బెడ్ మీద పండుకోవాలి, అలా రాకుండా అక్కడే ఉంటానంటే నేనేమీ చెయ్యలేను. రోగి మాత్రం అక్కడే నిలబడి నేను లోపలికి రాను అని అంటున్నాడు. అతన్ని మొండితనం వలన చివరికి ఆ రోగి అక్కడే పడి ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు లోపలికి వస్తేనే కదా ఆయన అక్కడికి వైద్యుడు తన సీట్లో నుంచి లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అసలు ఆ మందే, ఆ టీకానే, ఆ సూది మందే నాకు వద్దంటున్నాడు. ఆయన వద్దంటున్నప్పుడు ఇతను ఏ విధంగా వేయగలడు? ఆ మొండి వైఖరి ఏముందంటే అక్కడ మొండి వైఖరి వల్ల అతను ప్రాణాలు విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరణకరమగు టైఫాయిడ్ జ్వరానికి అవసరమగు టీకాను అతడు తీసుకోవడానికి తిరస్కరించాడు. ఆ టీకాను వద్దున్నందుకు డాక్టరు తలుపు బయటే అతడు ప్రాణాలు విడుచుట చూశాడంట. హల్లెలూయా. అప్పుడు వైద్యుని మనము నిందించలేం. ఏంటిది? వైద్యుని మనము నిందించలేం. ఎందుకనగా అతడు జబ్బును నయం చేసేందుకు మందును కలిగి ఉన్నాడు. అంతేకాదు దాన్ని ఇచ్చుటకు కూడా అతడు సంసిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు. చూడండి, ఆ మందు ఒకటి సిద్ధపరచబడి ఉన్నది. ఆ రోగి ఎంతో ప్రయాసపడి వైద్యుని తలుపు దగ్గర సైతం వచ్చిండు, కానీ వైద్యం వద్దన్నందుకు దగ్గరకు వచ్చిండు, కానీ వైద్యము వద్దన్నందుకు అక్కడే పడి చనిపోయాడు. ఈ విషయంలో వైద్యునిది ఏమన్నా తప్పు ఉందా? రవ్వంతైన తప్పు లేదు. అతను లోనికి వచ్చినట్లయితే మందును తీసుకున్నట్టుకు అంగీకరించినట్లయితే బ్రతికి ఉండేవాడు. ఎందుకనగా అతన్ని బ్రతికించే మందు అచ్చట అందుబాటులో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక ఉపమానంగా ప్రవక్త మనకు చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు తన రాజ్యంలో ఒక మందును కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. దేవుడు తన రాజ్యములో ఒక మందును కలిగి ఉన్నాడు. ఆ మందు లోకమందున జబ్బులన్నిటినీ నయం చేస్తుంది. అంతేకాక సంఘ తలుపు వద్ద కూర్చున్న వారందరినీ కూడా నయం చేస్తుందని మీకు తెలుసా? తలుపు దగ్గర కూర్చున్నా నయం చేస్తుందండి అది. హల్లెలూయా. తలుపు వద్ద మాత్రమే కాదండి, వారు సంఘమందున కుర్చీలలో కూర్చొని వైద్యుని మందు ఔషధమును తృణీకరించుటకు కాకుండా దాన్ని స్వీకరిస్తే అందరూ బ్రతుకుతారు. అయితే ఎవరైతే తృణీకరిస్తారో వారు నశించి నరకానికి పోతారు. కాబట్టి నిశ్చయముగా వారు డాక్టర్ ఇచ్చే ఔషధమును తృణీకరించకూడదు, అంగీకరించాలి. ఎందుకంటే వారు జ్వరపీడితులై ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. సేమ్ అదే విధంగా జనులు సంఘములో కూర్చొని దేవుని వర్తమానం విని వాటిని నమ్ముతున్నారు. ఏం చేస్తున్నారంట? జనులు సంఘములో కూర్చొని దేవుని వర్తమానం విని వాటిని నమ్ముచున్నారు. అంతవరకు బాగానే ఉంది.
కానీ నమ్మిన దానిని అంగీకరించట్లేదు, మరి హృదయములోనికి చేర్చుకోవటం లేదు. అది తిరకాసు. ఇప్పుడు లోపలికి వచ్చి ఆ రోగి ఆ మందు తీసుకుంటే ప్రాణం నిలబడేది. మనం సంఘంలో సేమ్ మనం అట్నే ఉన్నాం. దేవుని వర్తమానం అంతా వింటున్నాం, వాటిని కరెక్ట్ అని నమ్ముతున్నాం, కానీ దానిని మనం అంగీకరించటం లేదు. దానిని మనం హృదయంలో చేర్చుకోవటం లేదు. మళ్ళీ పైకి ఏం చెప్తున్నాం? మంచిది, దేవుని వాక్యం సత్యమని నేను నమ్ముచున్నా అని బాగానే అంటాం. వారిలో కొందరు వచ్చి నేను విన్న దానిని ఒప్పుకుంటున్నా, అది సరైనదని నేను నమ్ముచున్నానని అంటారు, కానీ విన్న దానిని చేయట్లేదు. అది సమస్య. విన్న దానిని చేయట్లేదు. చేసినట్లయితే అహజ్యలాగా ఎక్రోను దేవతని బయలుజెబు దగ్గరికి మనము వెళ్ళమండి, అంటే ఈ లోకం దగ్గరికి మనము వెళ్ళమండి. అలా చేయకపోతే నువ్వు చనిపోతావు. వింట మాత్రమే కాదు, కానీ ఏం చేయాలి? విని దానిని గ్రహించిన వాడు, అలా జీవించిన వాడు నిత్య జీవము కలవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విన్న దానిని మనం చేయకపోతే చనిపోతాము. ఔషధము విరుగుడును వారు చేర్చుకొనందున చర్చి కుర్చీలలో ఉండి చనిపోతా ఉన్నారు. అది సమస్య ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు ఎక్కడున్నారు? చర్చి కుర్చీలలోనే ఉన్నారు. కానీ ఎందుకు చనిపోతూ ఉన్నారంటే, ఆత్మీయంగా ఎందుకు చనిపోతూ ఉన్నారు? చెప్పిన వాక్యాన్ని మంచిది, బాగానే ఉందని నమ్ముతున్నారు, కానీ దాన్ని హృదయంలో చేర్చుకోవటం లేదు. ఆ చేర్చుకున్న దాని ప్రకారము జీవించటం లేదు. ఓ దేవుని మహిమ కలుగును గాక. అది ఇప్పుడు ఉన్నటువంటి కష్టమైన పనులలో ఒక పనిగా అది మనకు ఉన్నది. ఈ దినమున సహోదరుడా, నీలో నుండి లోకమును తీసివేయగల టీకా ఉన్నదని చెప్పుటకు నేను ఎంతో సంతోషించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర ఏముందంట? నీలో ఉన్నటువంటి లోకమంతటిని తీసివేయగల టీకా ఉన్నదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ టీకాను ఈ దినమును స్వీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే కొందరు ఆ టీకాను చూసి భయపడుతున్నారు. కొందరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ టీకాను చూసి భయపడుతున్నారు. ఓ, ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళినట్లయితే, లేకపోతే ఈ బైబిల్ దగ్గరికి వెళ్ళినట్లయితే, అతడు నీకు ఏ మందులనైతే సూచించిస్తాడో వాటిని వేసుకోకపోతే అది నీకు గొప్ప అపాయమగును. అంతే కదా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చావు, నీకు రాసి ఇచ్చాడు, ఆ మందులు నువ్వు వేసుకోవాలి. అది వేసుకోకపోతే నీకేమవుతుంది? గొప్ప అపాయము అవుతుంది. నువ్వు భయపడి మందు వద్దన్నావంటే నీకు నూకలు చెల్లుతాయి. ఇది ప్రవక్త చెప్తున్న మాట. హల్లెలూయా. ఔషధమును కాదనటము ఎంతో అపాయకరము. భౌతికముకు మందులు వాడకపోతే భౌతిక మరణము సంభవించును. పాపము యొక్క విరుగుడును దేవుడిచ్చే టీకాను నీవు వాడనట్లయితే అది మరింత ప్రమాదకరమగును. అది భౌతికమైన మందులు వాడకపోతే భౌతికమైన మరణము వస్తుంది. ఇప్పుడు పాపమునకు విరుగుడుకు దేవుడిచ్చే టీకాను నువ్వు తీసుకున్నట్లయితే ఏమవుతుంది? అది ఇంకా ప్రమాదకరమగును. ఆమేన్, హల్లెలూయా. వైద్యుని యొక్క టీకాను తృణీకరించడం ఎంత గొప్ప ప్రమాదకరమో, దేవుని యొక్క టీకాను తృణీకరించడం అనేది అంతకంటే గొప్ప ప్రమాదకరము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు టీకా మాత్రం అందరికీ ఉపశమను కలిగించును, ప్రతి ఒక్కరికి సహాయపడును. అది విరుగుడు కాదు, కానీ అది ఒక స్వస్థత అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొద్దిగా ఓపిక పట్టుకుందాం. నిజానికి చూడండి, అన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఈ భూలోక సంబంధం మనం దేన్ని పిలుస్తాం? అన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బును శారీరకంగా ఏ జబ్బుని మనం పిలుస్తాం? గుండె జబ్బు అని జనులు చెప్పుట నీవు విని ఉంటావు. అయితే నేను వారితో సమ్మతించనని ప్రవక్త చెప్తా ఉన్నాం. వారికంటే భిన్నంగా ఉండాలని కాదు, వారి అభిప్రాయంలో పొరపాటు ఉన్నది కనుక నేను వారితో సమ్మతించట్లేదు. నిజానికి పాపం అనే జబ్బు
అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువ జబ్బు గుండె జబ్బు, కానీ దానికంటే ప్రమాదకరమైనది పాపం అనే జబ్బు. అది నిజమండి. అన్ని జబ్బుల కంటే చివరికి గుండె జబ్బు కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనది పాపం అనే జబ్బు. మీకు తెలుసా, కొందరు ఇట్లా అంటూ ఉంటారు, మనిషి అన్నాక, బాగా వినాలి, మనిషి అన్నాక తన దైనందిన జీవితంలో ఏ పాపం చేయకుండా ఎలా ఉండగలడు? దినమును లేచింది మొదలుకొని పండుకోబోయేంత వరకు ఏదో రీతిగా పాపం చేసే అవకాశం ఉంది అని సహజంగా మనం చెప్తాము. ఎందుకంటే మనిషి అన్నాక దైనందిన జీవితంలో పాపం చేయకుండా ఉంటామా? దినములో లేచింది మొదలుకొని పండుకోబోయే వరకు ఏదో ఒక రీతిగా పాపం చేసే అవకాశం ఉంది అని నీకు చెప్తున్నా బ్రదర్. నువ్వేమో పాపం లేకుండా ఉండాలని అంటావు అని అంటే అందుకు ప్రవక్త అంటా ఉండు, నీకు టీకా పడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఏంటిదంట? నీకు టీకా పడలేదు. నువ్వంటావు, మన మానవులము దైనందిన జీవితంలో పాపం చేయకుండా ఎట్లుంటాం? పొద్దున్న లేచిన మొదలుకొని సాయంత్రకాలం పూటగా ఏదో ఒక పాపం మనం చేస్తాం అని నువ్వు అంటున్నట్లయితే నీకు టీకా పడలేదు. అంతేనండి. ఏం పడలే? నీకు టీకా పడలేదంట. నీవెన్నడూ దేవుడిచ్చి విరుగుడును పొందుకోలేదు. అది నిజము. నీవు దాన్ని పొందుకున్నట్లయితే అప్పుడు నీవు అది చేయవు. అంటే దేవుని వాక్యమైన టీకాను నువ్వు తీసుకుంటే హృదయంలోనికి, నువ్వు పాపం అన్నది చేయవు. అది మనిషి నాకు చేస్తాడు అని నువ్వు ఎవడని అనుకుంటే వాడికి ఏం పడలేదంట? వాక్యమైన టీకా వాడి హృదయంలో పడలేదండి. కాబట్టి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది, దేవుని మూలంగా జన్మించిన వాడు పాపం చేయడు, చేయజాలడు. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. కాబట్టి ఆ టీకా మనకు కావాలి. ఈ లోకమును విడిచే టీకా మనకు కావాలి. తర్వాత అహాజ్యలాగా తనకున్న రోగమును పోగొట్టుకోవటానికి దేవుని ప్రవక్తను సంప్రదించకుండా, దేవుని వైపు మొరపెట్టకుండా, చూడండి, ఈ లోక సంబంధమైన దేవుల దగ్గరికి వెళ్ళి తన జాతకాన్ని చూపించుకుందామని, తన జబ్బు తగ్గుదోనని అక్కడ అంతరాలు తంత్రాలు ఇంకోటి ఏదో చేపించుకొని, విభూతి చేపించుకొని, ఇంకటి ఏమో ఉంటాయి కదా అవన్నీ చేపించుకోవాలని నువ్వు ఇతర దేవతను ఆశ్రయించాలని నువ్వు వెళ్ళలేని పరిస్థితులు వేరే వాళ్ళను పంపినా దేవుడు నీ వైపు తప్పకుండా చూస్తున్నాడు. హల్లెలూయా. నీకు తిరిగి జవాబు వస్తూ ఉన్నది. నీ వెక్కిన మంచము నువ్వు ఎన్నడూ దిగకుండానే నువ్వు చనిపోతావు. అంటే లోకమును ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు దేవుని కార్యములు చేయలేవు. దేవుని సూత్రం ప్రకారం నీవు నడవలేవు. దేవుని ఆజ్ఞల ప్రకారం నీవు గైకొనలేవు. తద్వారా నీకు మరణం తప్ప ఇంకేమీ ఉండదు అన్నది ఈ దినం పాఠం మనకు అయి ఉన్నది. కాబట్టి ప్రియ సంగమా, ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభువును మనం ముందు పెట్టుకుందాం. యేసుక్రీస్తు అన్న బలమైన దుర్గం, శక్తిగల నామం, స్వస్థతలను ఆరోగ్యంనిచ్చే నామం, దాన్ని మనం ముందు పెట్టుకుందాం. దానిని బట్టి ముందుకు మనం వెళ్ళాలని ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాని ఈ లోక సంబంధమైన ఇంకొకరి దగ్గరికి తాయెత్తులు, అంతరాలు, పంత్రాలు, లేకపోతే ఇంకోటి అటువంటి చేపించుకోవటం ఎంత మాత్రమో అది సరైనది కాదు అని ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తలలు వచ్చినట్టే ప్రార్థన చేసుకుందాం.